కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్త నిబంధన క్రొత్త నిబంధన 3వ భాగానికి స్వాగతం. నిర్గమకాండంలోకి ఒకసారి వెళ్దాం. 30వ అధ్యాయము 10వ వచనంలో అహరోను సంవత్సరమునకు ఒక్కసారి, ఇది అండర్లైన్ చేసుకోవాలి, సంవత్సరానికి ఒక్కసారి అండి, ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల అనగా ధూపవేదిక యొక్క కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము అనగా, ప్రాయశ్చిత్తం అంటే ఏంటండి? పాపమునకు పరిహారము. మనం నేరాలు చేసాం, తప్పులు చేసాం, ఘోరమైన పాపాలు చేసాం కాబట్టి మనకి శిక్ష రావాలి. కానీ ఏ పాపము చేయకుండా శిక్షను తానే తన పైన వేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు అందరికంటే ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనే దేవుడు. తరతరములకు సంవత్సరమునకు ఒక్కసారి అతడు అనగా ప్రధాన యాజకుడైన అహరోను మీ పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఈ కార్యము యెహోవా దేవునికి అతి పరిశుద్ధమైనటువంటిది. యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆ రక్తమునకు ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆది కాండంలోకి ఒకసారి వెళ్దాం. 3వ అధ్యాయము 21వ వచనంలోకి వెళ్దాం. ఒకసారి దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను అనగా కోట్స్ ఆఫ్ స్కిన్ అని అంటారండి చేయించి వారికి తొడిగించాడు. అనగా మొట్టమొదటి జంతు హత్యను మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆది కాండము నుండి యేసుక్రీస్తు 2వ ప్రత్యక్షకు సంబంధించిన ప్రకటన గ్రంథము వరకు మన విశ్వాస విషయంలో ప్రధాన పాత్ర పోషించేది రక్తమే. పాత నిబంధన అంతట్లో కూడా బలి కార్యక్రమం మనం చూసుకుంటే జంతువుల రక్తాన్ని వాడారు. మనుషుల పాపములను పరిహరించలేదు. కాబట్టి దేవుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ మనకి యేసుక్రీస్తు ప్రభు రూపంలో మనకి ఇచ్చారు. పౌలు గారు రాస్తున్నారు చూడండి, హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము అనగా జంతువుల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము మనుషుల పాపములను తీసివేయుట అసాధ్యము, కుదరని పని. దట్ ఈస్ ద రీజన్ Jesus had to come in human form to sacrifice himself, voluntarily himself, for the entire human race. ఈ ప్రపంచ మానవాళ్ళందరి పాపములను రక్షించడానికి తనకు తానుగా నిర్ణయించుకొని, నాయనా కుమారుడా నీవు నా కొరకు ఈ పని చేయి అంటే విధేయత చూపిస్తూ దేవునికి లోబడి తన ప్రాణమును పెట్టడానికి తానే స్వచ్ఛందముగా ముందుకొచ్చి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఎన్ని వందల కోట్ల మంది మనుషుల పాపములను రక్షించడానికి ఒక్క యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము సరిపోతుంది. నీవు మాకు చాలిన దేవుడవు, నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గారు రాస్తారండి. ఈ రోజుకు కూడా ఇశ్రాయేలీయులు యూదులు చదవడానికి ఇష్టపడని, వాస్తవానికి ఏంటంటే ఇంకొంచెం పచ్చిగా చెప్పాలంటే చదవడానికి దమ్ము ధైర్యం సరిపోనటువంటి ఒక అధ్యాయం ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఈ ఒక్క అధ్యాయం చాలండి. బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉన్నాయి, ఒక్క యెషయా గ్రంథంలో మాత్రమే 66 అధ్యాయాలు ఉన్నాయండి. అందుకని యెషయా గ్రంథాన్ని చిన్న బైబుల్, స్మాల్ బైబుల్, లిటిల్ బైబుల్ అని అంటారు. ఎందుకంటే 66 అధ్యాయాలు ఉన్నటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము చాలా ప్రాముఖ్యము. దాన్ని స్కిప్ చేసి మళ్ళీ 54 నుంచి 66 వరకు చదువుతారు యూదులు. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆ ముసుగు మూర్ఖత్వం అనే ఆ ముసుగు వారి ముఖముల మీద, వారి హృదయముల మీద నిలిచి ఉండుట బహు బాధాకరము. కాబట్టి మీరు ప్రపంచ దేశాలలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము, వాటి బలి కార్యక్రమము మనుషుల పాపములను క్షమించలేదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే పాపాలని మనం యేసుక్రీస్తు రక్తంలో కడిగేసుకోవాలి. ఒక్కసారి కడిగిన తర్వాత, కడుక్కున్న తర్వాత మరలా తిరిగి పాపం అనే బురదలోకి మనం వెళ్ళకూడదని చెప్తున్నాడు దేవుడు. పాపము నుండి బయటకు రండి. చిన్న ప్రార్థన కొరకే తలలుంచుతామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మా అందరినీ కూడా నీ ప్రేమతో, నీ గాలితో, నీ కరుణతో, నీ దయతో మమ్మల్ని అందరినీ కూడా విడిపించడానికి, నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవంలోనికి మేము ప్రవేశించే విషయమై, అర్హత పొందే విషయమై మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా నిత్య జీవంలోనికి నడిపించడానికి నీవు
యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తమును మాకు ప్రతిగా బలిగా అర్పించున్నావు ప్రభు. నీ కుమారుడినే నీ ప్రేమ ఎంతదో చూపించడానికి నీ కుమారుడినే బలిగా అర్పించున్నావు ప్రభు. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్త నిబంధన గురించి మేము మాట్లాడుతూ ఉండగా మీరే మాతో మా ద్వారా మాట్లాడండి. వీలైనంత మంది అన్యులను మేము నిజమైన మారు మనసు పొందినటువంటి వారిగా తయారు చేసి వారి ఆత్మలను నీ పాద సన్నిధిని ఉంచుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. థాంక్యూ.